ఎక్కడంటే అక్కడ నోరెత్తితే అరెస్టులు, ఏదో విధంగా ప్రతిపక్ష పార్టీ మీద కేసులు వేసో ఏదో రకంగా ఇబ్బంది గురి చేసేదో రాజకీయ కక్షలు ఇప్పుడు దాకా రాజకీయాల్లో చూసాం. కానీ మొట్టమొదటిసారి అధికారులను కూడా ఒక డీజీ ర్యాంక్ అధికారి, పోలీస్ అధికారి ని, మాజీ ఐఏఎస్ని, వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా కేసులు ఇరికిచ్చి ఒక కక్ష రాజకీయాలు మొట్టమొదటిసారి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మనందరం కూడా కక్ష రాజకీయాలు చూస్తా ఉన్నాం. ఈరోజు పోలీసులు కానీ ఒక డీజీ ర్యాంక్ అధికారులు ఎవరైనా విచారణ చేపట్టాలన్నా కూడా రేపు ఇంకో ప్రభుత్వం వస్తే ఈ విధంగా కేసులు పెట్టచ్చు, ఈ విధంగా అధికారులు మనం భయభ్రాంతులు చేయొచ్చు, ఈ విధంగా అధికారులు మనం ఇది చేయొచ్చు అనే విధంగా హరాస్ చేయటం, ఐపీఎస్ ఐఏఎస్లు అనే తేడా లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూడా ఏ విధంగా ఈరోజు రాజకీయ నాయకులకు పరిమితమైన ఏ రోజు ఇక్కడ అధికారుల దాకా కూడా ఈరోజు వేధింపులు, కక్ష రాజకీయాలు జరుగుతున్నాయనేది కూడా ఈ రాష్ట్రంలో అన్ని కూడా మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఎక్కడా కూడా అన్ని బేస్లెస్ అలిగేషన్స్ వేసి ఏది కూడా ఒక ప్రాపర్ అలిగేషన్ లేకుండా, ఎక్కడా కూడా ఒక ప్రాపర్ అథెంటికేటెడ్ ఎవిడెన్స్ అన్ని లేకుండా ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా చూస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు ఇప్పటికే ఎందుకు అధికారం ఇచ్చాం వీళ్ళకి, కేవలం కక్ష రాజకీయాల కోసమేనా, రెడ్ బుక్ రాజ్యాంగం కోసమా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఈరోజు ఒక పక్కేమో అక్కడేమో గతంలో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి కక్ష రాజకీయాలు చేస్తా ఉన్నారు. గతంలో నేను 2 వారాల క్రితం నెల్లూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మైనింగ్ సంబంధించి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, బేసిక్గా ఎన్ని వేల మంది ఉపాధి కోల్పోయారు, ఎన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడిపోయినాయి, ఎవరి ఆశ వల్ల ఎవరి దురాశ వల్ల ఇదంతా జరుగుతుంది అనేది, అదే మా నాయకుల మీదకి వచ్చే తలకే సంబంధం లేని ఒక కేసు పెట్టారు. ఈ విధంగా చేస్తున్న వాళ్ళ మీద మీరు ఎందుకు కేసులు పెట్టకూడదు అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఆ రోజు కొన్ని ఆధారాలు కూడా ఎవరు కంపెనీ పెట్టారు, ఏ కంపెనీ చేస్తుంది అన్నీ కూడా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు నేను చెప్పిన తర్వాత కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను వారం రోజుల లోపల మీరు కానీ ఎన్ని కానీ లేకపోతే మళ్ళీ కూడా నేను ముందుకు వస్తానని చెప్పాను. 2 వారాల తర్వాత 14 రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను. కనీసం నేను చెప్పిన తర్వాత అయినా ఎంతో కొంత చలనం వచ్చి కనీసం మానవీయ కోణంలో, సరే వాళ్ళు సిండికేట్ నడుపుతున్నారా, కార్టెల్ నడుపుతారా, ఇవన్నీ పక్కన పెడితే కొన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి, వాళ్ళ ఉపాధి కోల్పోతున్నారు, వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారన్న మానవీయ కోణంలో అయినా ఒక ఆలోచన చేస్తారని అంటే కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేసిన దాఖలాలు లేవు. ఈరోజు ప్రజలందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను, ఏది చెప్పినా కూడా ఆధారాలతో, మొన్న చెప్పిన ఆధారాలు ఈరోజు చూపించినా కూడా మొన్న చెప్పిన దానికి ఎక్కడా కూడా స్పష్టమైన వివరణ అయితే రాలా. అంటే నేను చెప్పిన వ్యక్తి ఆయన దైవాంశ సంభూతుడు, ఆయన మీదే ఉన్న మాట్లాడితే ఆయన ఎప్పుడూ ప్రెస్ మాట్లాడు కాబట్టి ఆయన తరపున వకాల్తా పుచ్చుకునే వాళ్ళు వేద రవిచంద్ర గారు ప్రెస్ మీట్ పెట్టుకుని మాట్లాడారు. ఆయన ఈసారి మళ్ళీ ఆయనే మాట్లాడతాడా లేకపోతే ఆ దైవాంశ సంభూతుడే మాట్లాడతాడా? ఈరోజు ఒక్కటి అడుగుతా ఉన్నాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక కంపెనీ పెట్టి ఆయనే చేసుకోవాలి, ఇంకెవరూ చేసుకునే విధంగా లేదు, లేకపోతే మైన్లు ఓపెన్ చేయము అని నేను మాట్లాడి కొన్ని ఇది చెప్పిన తర్వాత కొంతమంది చేత పాపం ఒక 10 మంది చేత మేమంతా సంతోషంగా ఉన్నాం, మేమంతా బాగున్నాం, వాళ్ళెవరు పాపం మాల్యాద్రి చౌదరి, ప్రసాద్ నాయుడు, భరతబాబు చౌదరి, ఇంకొక కిషోర్ చౌదరి,
వీళ్ళందరి చేత ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సరే వాళ్ళ గురించి కూడా నేను చెప్పగలను అనుకో లైట్ గా. వాళ్ళ విధంగా ఆ భరత్ బాబు అని ఆయనకి దాదాపు ఆయన మైన్ ఓపెన్ చేశారు. ఆయనకు 10 కోట్లు ఫైన్ ఉంది. నేను పోయినసారి కూడా చెప్పాను, మీరు మైన్లు ఓపెన్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఫైన్లు ఉన్న వాళ్ళు మీదే ఓపెన్ చేశారు, ఫైన్ లేని వాళ్ళు మాత్రం ఎందుకు ఓపెన్ చేయలేదు అని అడిగాను. దానికి ఇప్పుడు సమాధానం లేదు. ఆయన భరత్ బాబుకి ఈ మైన్ ఓపెన్ చేశారు, ఈ మైన్కి సంబంధించి 7 కోట్లు ఫైన్ ఉంది. ఇంకొక ఆయన మాట్లాడాడు, మాలాద్రి గారు అనుకుంటా, గత ప్రభుత్వంలో ఫైన్లు వేసిందని. గత ప్రభుత్వం లేయిలా ఆయన వరకు, ఆయన ఈ ప్రభుత్వంలో వేసారు ఫైన్లు. ఆయన చెప్పుకున్న వాళ్ళ ప్రభుత్వం వేసారు. జూన్ 6వ తారీఖున దాదాపు 30,000 టన్నులు ఇల్లీగల్గా ఎత్తాడని ఆ మాలాద్రి గారి మీద 3 కోట్ల రూపాయల ఫైన్ ఈ ప్రభుత్వంలో వేశారు. ఆయన మైండ్లో ఓపెన్ చేశారు. ఈరోజు మాట్లాడిన వాళ్ళందరూ కూడా పాపం సరే వాళ్ళు పొట్టకొట్టు కోసమో వాళ్ళని ఇబ్బందిని పెట్టను కానీ అనేక కారణాలు వాళ్ళు మాట్లాడుండొచ్చు. దాదాపు 180 మైన్లు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో. 180 మైన్స్ ఉన్నాయి. ఆ లిస్టు కూడా కావాలంటే నేను చూపిస్తాను. 180 మైన్స్ ఉంటే ఓపెన్ అయిన ఎన్ని మైన్స్? కేవలం 25 నుంచి 30 మైన్లు. ఆ 25-30 మైన్లు కూడా ముగ్గురియే 15 మైన్లు. అంటే 170 మైన్స్ లో కేవలం 17 ఇంకో 10 ఉన్నట్టున్నాయి. 25 మైన్స్ 30 మైన్స్ ఓపెన్ చేశారు. 140 మైన్స్ ఎందుకు ఓపెన్ చేయలే? 140 మైన్స్ లో ఎన్ని మైన్స్ లో ఫైన్స్ లేవని చెప్పగలుగుతారు? ఫైన్స్ లేని ఓపెన్ చేయొచ్చుగా, ఓపెన్ చేయాల. ఈ రోజుకి కూడా కనీసం ఆ మైన్స్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు అనేది ఇంకా క్లారిటీ లేదు. ఫైన్స్ ఉన్నాయి, ఓపెన్ చేసేసారు. కోట్ల రూపాయల ఫైన్లు ఉన్నాయి, ఓపెన్ చేశారు. నేను పేర్లు చదివినప్పుడే అర్థమైంది వాళ్ళు మీకు ఎందుకు ఓపెన్ అయినాయి అని. 140 మైన్లు ఓపెన్ చేయాల. నేను అడిగేది ఏంది అయ్యా, 140 మైన్లలో కనీసం మైన్కి 100 మంది చొప్పున పని చేస్తే, అంటే ఈ 140 మైన్లు యాక్టివ్గా 50% వేసుకుందాం, అంటే 70 మైన్లు యాక్టివ్గా ఉంటాయి. ఆ 70 మైన్లు కలా పని చేయకపోవచ్చు. 70 మైన్లో కనీసం ఒక 100 మంది పని చేసినా 7,000 మంది కుటుంబాలు పని కోల్పోయినారు, రాయి కొట్టే పని పోయినారు. ఇంతమంది ఉపాధి కోల్పోతున్నారు, సంవత్సరం నుంచి రోడ్ల మీద పడ్డారు అన్నది మేము చెప్పేది. మీరు కార్టెల్ నడుపుకుంటారా, మీరు 20% కమిషన్ తీసుకుంటారా, వాళ్ళ దగ్గర 30% తీసుకుంటారా, అది తర్వాత సంగతి. అదే మీరు ఎంత తీసుకుంటారా ఏందనే దాని గురించి నేను పెద్దగా మాట్లాడను. కానీ ఇన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడిపోతున్నాయి, పని లేకుండా పోతుంది. ఒక పక్కేమో మీకు పథకాలు ఇచ్చేదానికి డబ్బులు లేవంటున్నారు. ఈరోజు చూశాను చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఏదైతే మహిళలకు 1,500 ఇస్తా ఉంటున్నారో నా దగ్గర డబ్బులు లేవు, మేము ఇయ్యలేమని చెప్పారు. ఈరోజు మీరు దాదాపు 400 నుంచి 500 కోట్ల రూపాయలు కేవలం ఇక్కడి నుంచే మీరు డబ్బులు కోల్పోతున్నారు. కారణం